హాయ్ అండి అందరికీ, నేను మీ మేఘా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయలు, కీరదోస, టమాటో, క్యాబేజీ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని తీసుకుందామండి. మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్, స్వీట్ కార్న్, క్యారెట్ ఇలాంటివి. ఈ ముక్కలన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మయోనైస్ యాడ్ చేసి ఇంకొకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొంచెం పెప్పర్ ఇంకా రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు బ్రెడ్స్ తీసుకుని బటర్ రాసుకుందామండి. సైడ్స్ కట్ చేసుకున్నా పర్వాలేదు, చేసుకోకపోయినా పర్లేదండి, మీ ఇష్టం అండి. ఇప్పుడు శాండ్విచ్ సాస్ కూడా అప్లై చేద్దామండి. ఈ బ్రెడ్ స్లైస్ మీద ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ని వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొంచెం బటర్ అప్లై చేద్దామండి. తర్వాత ఈ బ్రెడ్ని అటు ఇటు కూడా బాగా కాలేలాగా మనం రోస్ట్ చేసుకుందాము. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే శాండ్విచ్ రెడీ అండి. మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.